స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపైనా చదువుకున్నారా? ఎందుకంటే మరి ఆయన దయాళుడు, ఆయన మరి ప్రేమమయుడు, కృపామయుడు కనుక ఆయన సన్నిధిని నువ్వు ఎప్పుడైతే చేరి ప్రార్థిస్తావో మరి ఆయన నిన్ను మరి తన కృపతో, తన దయతో మరి నిన్ను నడిపిస్తారు కనుక, మరి నీకు ఉపదేశము చేసి నిన్ను నడిపిస్తారు కనుక, మరి ప్రతి ఒక్కరూ ప్రతి దినము ప్రతి సమయమందు ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇంకా కింద వచ్చిన వెళ్తే ఆయన రెక్కలతో నిన్ను కప్పును. దేవునికి స్తోత్రం. మరి చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే వేటకాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడట, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడతాడట. అలాగే మరి ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడట. దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే నీవు మహోన్నతుని చాటునకు వచ్చినప్పుడు, సర్వశక్తిని నీడను ఆశ్రయించినప్పుడు కనుక మరి ప్రతి ఒక్కడు దేవుని సన్నిధిని, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే మనము మన బలం చూసి కాదు, మన ధనం చూసి కాదు, మన శక్తి చూసి కాదు, కానీ మరి దేవుని కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాం కనుక మరి ఈ లోకంలో అనేకమైన రకాలు మరి నాశనకరమైన తెగుళ్ళు, వేటకాని ఊరులు మరి అలా వెళ్తున్న వారు అనేక రకాలుగా యాక్సిడెంట్ల కారణంగా అలాగ రకరకాలుగా మరి ప్రజలు మరి కోటీశ్వరులు కావచ్చు, పేదలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా మరి ఏదో విధంగా వేటకాని ఊరిలో నుంచి పడిపోయి మరి ప్రాణాలు కోల్పోతున్నారు, అనారోగ్యాలు పాలైపోతున్నారు, మరి బెడ్ రిడన్ అయిపోతున్నారు, బ్రెయిన్ డెడ్ అయిపోతున్నారు. రకరకాలైన పరిస్థితుల్లో మరి ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు వేటకాని ఊరిలోనికి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు ప్రతి ఒక్కరిని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మరి దేవుని సన్నిధిని, దేవుణ్ణి ఆశ్రయించండి. మహోన్నతుని చాటుకు రండి, సర్వశక్తిని నీడను ఆశ్రయించండి. అప్పుడు వేటకాని ఊరి నుండి మనం తప్పించబడతాం, నాశనకరమైన తెగుల నుంచి రక్షించబడతాం, ఆయన రెక్కలతో కప్పబడతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి ఈ విషయాన్ని తెలుసుకుని మరి దేవుని తట్టు తిరిగి దేవుణ్ణి స్తుతించేవారిగా, ఆయన ఆశ్రయించేవారిగా ఉండాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానములకి స్తోత్రాలు. అవును ప్రభువా, వేటకాని ఊరిలో నుండి మమ్మల్ని రక్షిస్తున్నాం, నాశనకరమైన తెలు రాకుండా కాపాడుతున్నావు ప్రభువా. అలాగే తండ్రి నాయన మీ రెక్కలతో మమ్మల్ని కప్పుతాం అంటున్నా ప్రభువా. నాయన ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నాయన ఈ రోడ్డు మార్గం చదువుతున్నారు, వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ నేను ఆశ్రయించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన ఈ సమయంలో రోగులు ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి గర్భఫలం లేని బిడ్డ గర్భఫలంలో చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. అలాగే తండ్రి చదువుకొని చిన్న బిడ్డలకు తోడై ఉండండి అయా. అలాగే నా తండ్రి నీ కృప ప్రతి ఒక్కరి ఏడాల ఉంచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ చిత్తం ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, మంత్రులు, అధికారులు, ప్రధానులను మీరు కాపాడమని ప్రభా. అలాగే తండ్రి పారిశుద్ధ్య కార్మికుల మొదటి ఉన్నతమైన అధికారుల వరకు నీ కన్ను దృష్టిని కాపుదల ఉంచమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానం ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటాన్ని మీరు దయచేసి మీరే మాయం పొందమని, బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, వ్యవసాయాల్లో, వ్యాపారాల్లో సమస్తంలో మీరు తోడైండమని నీ కృపకు ప్రతి ఒక్కరిని అప్పచెప్పుకుంటూ క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించి మాట్లాడిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.